హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి దేవస్థానానికి వెళ్ళానండి. ఏంటో తెలుసా? అదే శ్రీ 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 ఎండ్ల మల్లికార్జున స్వామివారి దేవస్థానం, రాయవోల్స్ గ్రామం, టెక్కలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈ దేవస్థానం శ్రీకాకుళం నుండి సుమారుగా 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామివారి దేవస్థానానికి వెళ్ళే మార్గం ఇదంతా. ఇక్కడ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగం నందు లంకలో రావణాసురుని సంహారం అనంతరం సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు ఆంజనేయ సహిత పరివార సమేతముగా అయోధ్య నగరమునకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఉన్న సుమంచ పర్వతం వద్ద కొద్దిసేపు విశ్రాంతి కొరకు విడిది చేశారు. ఆ సమయంలో సుసేనుడనే వాసర వైద్యుడు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని శివుని గురించి ఘోర తపస్సు ప్రారంభించారు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొంతకాలానికి సుసేనుడు ఎలా ఉన్నాడో అతని క్షేమ సమాచారాలు చూసి రమ్మని హనుమంతుని పంపించారు శ్రీరాముడు. హనుమంతుడు సమంచ పర్వతానికి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు కనిపించలేదు, కానీ అతని కళేబరం కనిపించింది. సుసేనుడు తపమాచరిస్తూ శివసాధ్యం పొందినట్లు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరిచి సుసేనుడి యొక్క కళేబరంని అందులో ఉంచి అక్కడ దొరికిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి ఈ విషయాన్ని చెప్పేందుకు అయోధ్యకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న శ్రీరాముడు, సీత, లక్ష్మణ, హనుమానులతో కలిసి సుమంచ పర్వతానికి వస్తారు. సుసేనుడు కళేబరంను రాముని చూపుటకు జింక చర్మాన్ని పైకి లేపుతారు హనుమంతుడు. అక్కడ కళేబరం స్థానంలో మల్లెపువ్వులతో కప్పబడి ఉన్న శివలింగం కనిపిస్తుంది. ఆ శుభముహూర్తంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణ సహితుడై శివలింగాన్ని పూజించుటకు ప్రారంభించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతంలో ఒక రకమైన శక్తి, తేజస్సు రావడం గమనిస్తారు. శ్రీరాముడు ఆ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతూ ఉండడంతో ఆలోచన విరమిస్తారు. అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి మహాలింగంగా ఆవిర్భవించినది. మల్లెపూలతో పూజింపబడి జింక చర్మం కప్పబడి ఉన్నందున రాముల వారు శ్రీ మల్లికార్జున స్వామిగా నామకరణం చేశారు. ప్రతి సంవత్సరం ధాన్యపు గింజంత పరిమాణంలో ఈ లింగం పెరగడం ఇక్కడ విశేషం. ఈ లింగం ఏకశిల స్వయంభూలింగంగా ప్రసిద్ధి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.